వెల్కమ్ టు మిడ్ డే డిబేట్. నేనే అమ్మన్నారు. తెలంగాణలో పెండింగ్ బిల్లుల అంశం కొత్త మలుపు తీసుకుంది. గత ఏడాది సెప్టెంబర్ నుంచి ఈ ఏడాది ఫిబ్రవరి వరకు చూసుకుంటే 10 దాకా బిల్లులను గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ పెండింగ్లో ఉంచారని తెలంగాణ ప్రభుత్వం ఆరోపిస్తోంది. వీటి మీద నిర్ణయం తీసుకునేలా గవర్నర్ను ఆదేశించాలని కోరుతూ సుప్రీంకోర్టు కూడా వెళ్ళింది. దీని మీద సర్వోన్నత న్యాయస్థానం విచారణ చేపట్టింది. ఈ సమయంలో గవర్నర్ అకస్మాత్తుగా ఒక కీలక నిర్ణయం తీసుకున్నారు. 10 బిల్లుల మీద రకరకాలుగా నిర్ణయాలు తీసేసుకున్నారు. 3 ఆమోదించడంతో పాటు 2 రాష్ట్రపతికి పంపించారు. మరో 2 తిప్పి పంపించేశారు. మొత్తం మీద బిల్లుల మీద కీలక నిర్ణయం తీసుకోవడంతో ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం ఎటువంటి నిర్ణయం తీసుకుంటుంది అన్నది ఆసక్తికరంగా మారింది. ఇదే ఇవాల్టి మిడ్ డే డిబేట్ అంశం. ఇవాళ మన చర్చలో పాల్గొనడానికి ఎమ్మాడి శ్రీనివాసరెడ్డి గారు, బీఆర్ఎస్ స్టేట్ల నాయకులు, అదేవిధంగా బెజాడి బీరప్ప గారు, భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి అఫీషియల్ స్పోక్స్ పర్సన్, వీళ్ళిద్దరు కూడా డిబేట్లో జాయిన్ అయ్యారు. ముందుగా వీరిరువురికి కూడా స్వాగతం పలుకుతూ ఇవాళ చర్చని మనం శ్రీనివాసరెడ్డి గారితో స్టార్ట్ చేద్దాం. శ్రీనివాసరెడ్డి గారు చెప్పండి, ఈరోజు తెలంగాణలో ఒక విపత్కరమైనటువంటి పరిస్థితి ఉంది. ఇటువైపు రాజ్భవన్కి ప్రగతి భవన్కి మధ్యన గ్యాప్ రోజు రోజుకి పెరుగుతున్నట్టుగా కనిపిస్తుంది. ఎందుకు ఇలా అంటే యాక్చువల్లీ అయితే ఒక గవర్నర్ గారు రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్నప్పుడు ప్రతి ప్రభుత్వానికి కంపల్సరీ ఏదైతే బిల్లులు పంపిస్తున్నారో శాసనసభలో శాసన మండలిలో కూడా ఏవైతే ఆమోదం పొందిన బిల్లులను పంపిస్తే దాదాపు వితిన్ టైంలలో ఏదైనా క్లారిఫికేషన్ కావాల్సి ఉంటే పిలిపించుకోవచ్చు, లేకుంటే రిటర్న్ పంపించుకోవచ్చు. అటు కాకుండా ఇటు కాకుండా తన వద్దనే పెట్టుకొని గవర్నమెంట్ను అప్రదిష్ట పాలు చేయాలి, వచ్చే సంక్షేమాన్ని అభివృద్ధిని కుంటుపరచాలి, ఒక పార్టీ ప్రతినిధిగా పనిచేస్తుందన్న అపోహ మాత్రం యావత్ తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ కూడా గుర్తించిండ్రు. ఒకవేళ కనుక తను రాజ్యాంగబద్ధంగా పనిచేసేది ఉంటే ఇప్పటి వరకు ఎన్నో యూనివర్సిటీలకే కానీ యువతకు కానీ వాళ్ళు అనుకునే ప్రధానమంత్రి మోదీ గారు ఎప్పుడు అనుకుంటుంటారు, మన్ కీ బాత్లో చెప్తుంటారు, యువతనే రేపు భారతదేశ భవిష్యత్తు అని చెప్పేసి. యువత సర్వోన్నత అభివృద్ధి కోసమైనా వీళ్ళు కంపల్సరీ ఈ బిల్లులను ఈ పార్టీకి పాస్ చేస్తే యూనివర్సిటీలే కానీ గిరిజన అభివృద్ధికి కూడా కావాల్సినటువంటి యూనివర్సిటీలు, ఎడ్యుకేషన్ అయినా ఎంప్లాయ్మెంట్ అయినా ఎన్నో రకాలుగా కూడా ఈ పార్టీకి ఇంకా తెలంగాణ ఇంకా అగ్రగంగా నిలిచేది. అటువంటిది ఈమె రాజకీయాలకు అతీతంగా కాకుండా రాజకీయకు ఒక పార్టీకి ఏజెంట్ లాగా పనిచేస్తుందన్నది వాస్తవంగా తెలంగాణ ప్రజలందరూ గుర్తిస్తున్నారు, అదే నిరూపిస్తున్నారు. కాబట్టి అంటే మాకు వేరే ఆల్టర్నేటివ్ లేకుండానే కంపల్సరీ సుప్రీంకోర్టుకి వెళ్ళవలసి వచ్చింది. సుప్రీంకోర్టుకి వెళ్ళిన తర్వాత తనకు కూడా అర్థమైపోయింది. అప్పుడు ట్విట్టర్లో చిన్న ట్వీట్ చేసి ఉండే, ప్రగతి భవన్ చాలా దగ్గర ఉంటుంది రాజ్భవన్కు, రాజ్భవన్ ప్రగతి భవన్ దగ్గర ఉంటుంది, కానీ సుప్రీంకోర్టు వరకు ఎందుకు వెళ్ళినది. మా తరపున అంటే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరపున కన్సర్న్ మినిస్టర్లు వెళ్ళారు, ఎన్నో రిప్రజెంటేషన్లు ఇచ్చిండ్రు, వాళ్ళకి కావాల్సిన క్లారిఫికేషన్స్ ఇచ్చిండ్రు. అయినా కానీ తను సాటిస్ఫై కాకుండా కావాలని పరోక్షంగా అంటే ఎటు పెట్టేసి ప్రభుత్వానికి మంచి పేరు రావద్దనే ఉద్దేశంతో బిల్లులను పెండింగ్లో పెట్టుకోవడంతో అదే డిలేలో తప్పని పరిస్థితుల్లో సుప్రీంకోర్టుకి వెళ్ళవలసి వచ్చింది. అది హియరింగ్ ఉన్న ఈ రోజు ఆమెకు తెలిసి అర్థమైపోతున్నది, గవర్నర్ గారికి కూడా ఎట్లా పెట్టి సుప్రీంకోర్టు నుండి కూడా ఫేవరబుల్ ఆర్డర్స్ వస్తాయి. ఈ మధ్యలో వచ్చిన పంజాబ్ గవర్నమెంట్దే కానీ వేరేదైనా ఎక్కడి నుండి అయినా అగెన్స్ట్ గవర్నర్లు ఎట్లా చేస్తున్నారంటే ప్రతిపక్షాలు ఉన్న ప్రభుత్వాలు ఎక్కడుంటే అక్కడ కూడా వాళ్ళు కంపల్సరీ ఏదో రకంగా వాళ్ళ పాపులారిటీ కోసమో ఈ ప్రభుత్వాలు మనుగడ ఎక్కువ సాగించొద్దు, పబ్లిక్లలో ప్రజా సంక్షేమాన్ని అభివృద్ధిని కుంటుపరిస్తే వాళ్ళకి పేరు వస్తుందని చెప్పేసి అది చేస్తున్నారో ఏమో తెలియదు. కానీ ఇటువంటి ఇష్యూస్ చాలా రాష్ట్రాల్లో అవుతున్నవి. వాటికి తగ్గట్టుగానే ఇప్పటికీ ప్రజలు కూడా గుర్తించారు, కావాలని నిలుపుదల చేస్తున్నది బిల్లులు, ఏం రీజన్ లేకుండానే కావాలని చేస్తున్నారు. ఇది ప్రగతి భవన్ రాజ్భవన్ మధ్యలో నడుస్తున్న యుద్ధం కాదు. ఆమె ఒక ఉన్నతమైన సీట్లో ఉండి కూడా ప్రభుత్వాన్ని ఇంకా అభివృద్ధి అంటే ప్రజా సంక్షేమాన్ని పెంపొందించే విధంగా తీసుకోవాలి నిర్ణయాలు. కానీ ప్రజలకు
అంటే ప్రజలు గమనిస్తున్నారంటారా ఇవన్నీ కూడా ఓవరాల్గా? 100% గమనిస్తున్నారు కాబట్టి తనకు తను ఇప్పుడు సుప్రీంకోర్టు హియరింగ్ ఇవ్వాలి ఉంది, దాదాపు వస్తున్నది, ఎట్టైనా ఫేవరబుల్గా వస్తుందని ఎవరైనా రీజన్ అడుగుతారు ఎందుకు పెట్టుకున్నారు. ఒకవేళ చిన్న ఏదైనా క్లారిఫికేషన్ రెక్టిఫికేషన్ ఏదైనా అవసరం ఉండేది ఉంటే కంపల్సరీ చెప్పేసి కావాల్సింటే తిరిగి పంపించండి ఉండే, లేకుంటే వాళ్ళని పిలిపించుకొని క్లారిఫికేషన్ తీసుకోవాల్సింది. అటు కాకుండా దగ్గర పెట్టుకొని కూర్చుంటే ఎన్నాళ్ళని వెయిట్ చేస్తారు ఎవరైనా. ఓకే సార్, ఒక నిమిషం బీరప్ప గారితో వెళ్దాం. బీరప్ప గారు, ఒక విషయం చెప్పండి. తెలంగాణ సరే కాసేపు రాజకీయాలకు అతీతంగా మనం మాట్లాడుకోవడానికి ప్రయత్నం చేస్తే ఒక విషయం చెప్పండి. తెలంగాణలో ఎందుకు ఈ ప్రగతి భవన్కి రాజ్భవన్కి మధ్యన ఈ దూరం రోజు రోజుకి పెరుగుతుంది? ముఖ్యంగా గవర్నర్ వర్సెస్ సీఎం ఇష్యూస్ ఇంతవరకు ఎందుకు వెళ్తున్నాయి? అందరికీ నమస్కారం అండి. నమస్తే. మీరు ఒకటి గమనించాలి, తెలంగాణ రాష్ట్రంలో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం అమలు కావట్లేదు. ఇక్కడ అమలు అవుతున్నది కల్వకుంట్ల రాజ్యాంగం అని చెప్పి ఏ తెలంగాణలో ఉన్న 10వ తరగతి విద్యార్థిని అడిగినా చెప్తారు. ఒక గవర్నర్ గారికి బిల్లులు పంపించినాం, 201 ఆర్టికల్ ప్రకారం వారికి కొన్ని అధికారాలు ఉన్నాయి. వారు ఎందుకు వాటిని ఆపిరు, ఎందుకు అప్రూవ్ చేయలేదు, ఎందుకు రాష్ట్రపతి గారికి పంపించలేదు, ఎందుకు తిరస్కరించలేదు, ఇవన్నిటికీ గవర్నర్ గారు సుప్రీంకోర్టులో వాళ్ళ న్యాయవాది సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. దానికి భారతీయ జనతా పార్టీకి సంబంధం లేదు. కానీ ఒక గవర్నర్ గారు ప్రథమ పౌరురాలు తెలంగాణకు, వారు ఒక ఆదిలాబాద్ జిల్లాకో నిజామాబాద్ జిల్లాకో ఒక జిల్లాకి వెళ్ళినప్పుడు ఆ జిల్లా కలెక్టర్ రిసీవ్ చేసుకోడు, ముఖ్యమంత్రి గారు రిసీవ్ చేసుకోరు. 15th ఆగస్టు రోజు ముఖ్యమంత్రి గారు వెళ్ళరు, మంత్రులు వెళ్ళరు. 26 జనవరి రోజు వారు వెళ్ళరు. బడ్జెట్ సమావేశాలకు వారిని పిలవరు. వారు లేకుండానే, వారి ప్రసంగం లేకుండానే బడ్జెట్లు ప్రవేశపెడతారు. వాళ్ళకి నోటికి ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడతారు. ఇప్పుడు ఇవన్నీ గమనిస్తే మీకు ఏమర్థమవుతుందండి? భారతీయ జనతా పార్టీని నిందేయాలి, ఏదో వచ్చి వాళ్ళను ఒక బురద జల్లాలి వాళ్ళ మీద అని చెప్పి గవర్నర్ గారిని అడ్డం పెట్టుకొని వీళ్ళు తిరకాసులు పెడతా ఉన్నారు. ఇప్పుడు నిరుద్యోగులకు ఏం నష్టం వచ్చిందండి నాకు అర్థం కాలే. నిరుద్యోగులు ఉద్యోగ అవకాశాలు ఎక్కువ కలిగేటివి, లేకపోతే ఇక్కడ ఎంప్లాయ్మెంట్ ఎక్కువ క్రియేట్ అయ్యేది. ప్రైవేట్ యూనివర్సిటీ బిల్స్ కి నిరుద్యోగులకు, తెలంగాణ నిరుద్యోగులకు ఏం సంబంధం ఉందో బీఆర్ఎస్ పార్టీ నాయకులు చెప్పాల్సిన అవసరం ఉంది. ఈ దేశంలో ఎక్కడ కూడా విద్య ప్రైవేటైజేషన్ కావద్దు. విద్య ఆంధ్ర వాళ్ళు మొత్తం ఇక్కడ అమ్ముకుంటా ఉన్నారు. నారాయణ యూనివర్సిటీ, నారాయణ కళాశాలలన్నీ ఇక్కడ ఫీజులు ఎక్కువ వసూలు చేస్తా ఉన్నాయి. చైతన్య కాలేజీలన్నీ ఇక్కడ ఫీజులు ఎక్కువ వసూలు చేస్తా ఉన్నాయి. తెలంగాణ ఏర్పడిన తర్వాత ప్రభుత్వ విద్యతోటే ముందుకెళ్తాం, ఆంధ్ర వాళ్ళ కళాశాలను కాలేజీలన్నీ బయటికి పంపిస్తామని చెప్పిన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఈ రోజు లక్షలాది ఫీజులు వసూలు చేస్తా ఉన్న విద్యా సంస్థలను పక్కన పెట్టుకొని ఈ రోజు తెలంగాణలో పరిపాలన కొనసాగిస్తా ఉన్నాడు. మరొకసారి మరి పాలమ్ముకున్న నేను, పూలు అమ్ముకున్న నేను కష్టపడి వచ్చినా అని చెప్పిన మల్లారెడ్డి యూనివర్సిటీని తాకట్టు పెట్టడానికి ఇవన్నీ దృష్టి పెట్టుకోనే గవర్నర్ గారు బిల్లులు పెండింగ్ లో పెట్టారు అనుకోవచ్చా మీ ఉద్దేశంలో? గవర్నర్ గారు రాజ్యాంగబద్ధంగా ఎందుకు బిల్లులు పెండింగ్ పెట్టారో వారు సమాధానం చెప్తారండి. నేను అడుగుతున్నా ఆ బిల్లులలో ఏముందో అంటున్నా. యాజ్ ఎ తెలంగాణ సిటిజన్ ఆఫ్ తెలంగాణ ఆ బిల్లులు ఆమోదించకపోవడానికి రీజన్స్ చెప్తా ఉన్నా నేను. ఒక నిమిషం బీరప్ప గారు, ఒక నిమిషం. మనతో పాటు గోసాల శ్రీనివాస్ గారు, హైకోర్టు అడ్వకేట్, మనతో పాటు ఇప్పుడే చర్చలోకి జాయిన్ అయ్యారు. శ్రీనివాస్ గారు నమస్కారం అండి. నమస్కారం అండి సార్. అక్కడ ఉన్న అతిథులందరికీ కూడా నమస్కారం సార్. నమస్తే. శ్రీనివాస్ గారు చెప్పండి, ఈరోజు ప్రగతి భవన్ వర్సెస్ రాజ్భవన్ ఇష్యూలో ఈరోజు గవర్నమెంట్ ఏమో అగైనెస్ట్ గవర్నర్ గా సుప్రీంకోర్టు తలుపు తట్టారు. సుప్రీంకోర్టులో విచారణ జరుగుతుంది. ఈలోగా కొన్ని బిల్లులను ఆమోదించారు, మరికొన్ని బిల్లులు రాష్ట్రపతికి పంపించారు. ఇప్పటికీ కూడా పెండింగ్ లో కొన్ని బిల్లులు పెట్టుకున్నారు. సో లీగల్ టెర్మినాలజీ ప్రకారం ఎలా అర్థం చేసుకోవాలి? లీగల్ టెక్నాలజీ అన్నప్పుడే మీకు అది అర్థం అయిపోయింది, పూర్తిగా అయిపోయింది. లీగల్ ఇష్యూ, కాన్స్టిట్యూషనల్ ఇష్యూవా, లీగల్ ఇష్యూవా? ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో పూర్తిగా కూడా రాజ్యాంగ సంక్షోభమే ఏర్పడుతోంది. మొదటి నుంచి కూడా దీన్ని కాన్స్టిట్యూషనల్ ఇష్యూస్ గా, కాన్స్టిట్యూషనల్ ఒక రాజ్యాంగపరమైన ఒక ప్రతిబంధకాలు ఏర్పడుతున్నప్పుడు అసలు రాజ్యాంగం ఏం చెప్పింది? రాజ్యాంగం శాసనసభలో చట్టాన్ని తయారు చేసే విధానం మీద కూలంకషంగా స్పష్టంగా తెలియజేసింది. కానీ పాలకులు ఎవరికి కూడా రాజ్యాంగం మీద అవగాహన లేదు, రాజ్యాంగం మీద గౌరవం లేదు. రాజ్యాంగం అంటే ఏమిటి, దాని స్పృహ ఏమిటి, దాని మౌలికమైన రూపం ఏమిటి, దాని మౌలికమైన స్వభావం ఏమిటి? అదే రాజ్యాంగం. అసలు ఈ వ్యవస్థలన్నీ ఎలా ఏర్పడ్డాయి? శాసన వ్యవస్థ, కార్యవర్గ నిర్వహణ వ్యవస్థ అండ్ జ్యుడిషియరీ, న్యాయ వ్యవస్థ. ఈ వ్యవస్థలన్నీ కూడా ఏర్పడింది రాజ్యాంగం ద్వారానే. రాజ్యాంగం యొక్క వ్యవస్థలు ఇవన్నీ కూడా.
కానీ ఈ వ్యవస్థలో ఏ వ్యవస్థ సుప్రీము? నేను సుప్రీం అనుకున్నప్పుడు ముఖ్యమంత్రి ఎవరి సలహా మేరకు పనిచేస్తున్నారు? గవర్నర్ సలహా మేరకు గవర్నర్కి సలహా ఇవ్వడానికి పనిచేస్తున్నారు. ముఖ్యమంత్రి నియమించింది ఎవరు? గవర్నర్ నియమించారు. గవర్నర్ ఎలా నియమిస్తారు? శాసనసభలో మెజార్టీ నాయకుడిని ఎవరైతే ఉన్నారో మెజార్టీ నాయకుడిని నాయన నువ్వు వచ్చి మంత్రివర్గాన్ని నిర్మాణం చేయమన్నారు. ప్రభుత్వాన్ని కాదు. ప్రభుత్వం ఎప్పుడూ ఉంటుంది. ప్రభుత్వం ఉంటుందో లేదో రాజ్యాంగం ఒకసారి చదువుకుంటే అర్థమవుతుంది. కానీ మంత్రివర్గాన్ని ఏర్పరచుకున్నారు. ఎవరికి? గవర్నర్ కి చెప్పినట్టుగా వినడానికి, గవర్నర్ కి సలహాలు ఇవ్వడానికి. గవర్నర్ యొక్క పరిపాలన ఏదైతే ఉందో గవర్నర్ కి అన్ని పవర్స్ ఉన్నాయండి. లెజిస్లేటివ్ పవర్స్ ఉన్నాయి, ఎగ్జిక్యూటివ్ పవర్స్ ఉన్నాయి, జ్యుడిషియరీ పవర్స్ ఉన్నాయి. ఇవి ఎవ్వరికి తెలియకపోతే అది మన దురదృష్టం. అంటే సార్ శ్రీనివాస్ గారు మీరు చాలా మౌలికమైన కీలకమైన అంశాలు చాలా క్లియర్ గా చెప్తున్నారు. అంటే మరి తెలంగాణలో ఎక్కడ మిస్ఫైర్ అయింది అంటారు? మరి అది ఖచ్చితంగా బాగా అడిగారండి. ఆ ఎపిసెటివ్ ఎక్కడ మిస్ అయింది అన్నది కరెక్ట్. శాసనసభలో బిల్లు తయారైన తర్వాత గవర్నర్ కి పంపించాలని ఎక్కడుంది? రాజ్యాంగంలో ఉంది. గవర్నర్ కి ఎందుకు పంపించాలి? గవర్నర్ యొక్క అనుమతి కోసం పంపించాలి. కన్సెంట్ అన్నారు కదా. అక్కడ కేంద్రంలో రాష్ట్రపతి పంపిస్తారు, రాష్ట్రంలో గవర్నర్ పంపిస్తారు. గవర్నర్ దాన్ని పరిశీలించవలసి ఉంటుంది. ఎందుకు పరిశీలించాలో చెప్తాను నేను. గవర్నర్ గారికి బిల్లులు పెట్టేటప్పుడు బలానా బిల్లులు పెడుతున్నామండి, ఈ బిల్లుల లక్ష్యం ఇది, ఈ బిల్లుల యొక్క మౌలిక స్వరూపం ఇది, ఇప్పటిదాకా ఉన్న చట్టాలు ఈ పని చేయలేకపోతున్నాయి, ఇవి చట్టాల్లో లోపాలు ఉన్నాయి, మిస్డ్ ఏరియా మనం పరికాస్త ప్రజలకు దగ్గరికి వెళ్ళడానికి, ప్రజలకు ఇంకా అంత సేవ చేయడానికి, ప్రజలకి విపరీతంగా విస్తృతంగా సేవ చేయడానికి విస్తృత పరిధిలో ఈ బిల్లులు పెట్టేటువంటి అవకాశం వచ్చింది. కాబట్టి మేము ప్రభుత్వం తరఫున అంటే గవర్నర్ తరఫున, గవర్నర్ ఇన్ ది నేమ్ ఆఫ్ గవర్నరే బిల్లులు పెడతారు. కాబట్టి ఈ బిల్లుల యొక్క విషయాలు ఇవన్నీ మూలమైన విషయాలని గవర్నర్ తో సంప్రదించడం మర్యాద, రాజ్యాంగ మర్యాద. అది మిస్ అయ్యావు, అది ముట్టుకోవు. అసలు శాసనసభలో బిల్లు ప్రవేశపెట్టినప్పుడు సభను ఉద్దేశించి మాట్లాడవలసిన ముఖ్యమంత్రి ఎప్పుడు మాట్లాడు. ముఖ్యమంత్రి డ్యూటీ ప్రతిపక్షాలు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పడమే. అతను జవాబుదారీ. గవర్నర్ సభను ఉద్దేశించి ప్రసంగిస్తారు. ముఖ్యమంత్రి ప్రసంగాలు ఎక్కువైపోయాయి, గవర్నర్ కి అసలు సమాధానం లేదు, గవర్నర్ ప్లేసే లేదు. అంటే శ్రీనివాస్ గారు అంటే అక్కడ ఇష్యూ స్టార్ట్ అయింది అనుకోవచ్చా? మరి తప్పకుండా అండి. బిల్లులు ఎందుకండి ఎక్స్ప్లెయిన్ చేయలేదు? బిల్లు లేదు. గుమాస్తా పోస్ట్ ఆఫీస్ లో పోస్ట్ మ్యాన్ ఏంటండి స్టాంపుల మీద స్టాంపు కుట్టడానికి. రైట్. ఒక నిమిషం సార్, ఒక నిమిషం. మనతో పాటు వాళ్ళు చర్చలో ఎమ్మడి శ్రీనివాస్ రెడ్డి గారు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు పాల్గొన్నారు. ఆయన ఒకసారి స్పందిస్తారో ట్రై చేద్దాం. శ్రీనివాస్ గారు సార్, అలాగే మీరు చెప్పింది విన్నాను. అలానే బీరప్ప గారు కూడా ఒక మాట అనండి, దాదాపు ఎక్కడికి వెళ్ళినా ప్రోటోకాల్ చూపిస్తలేరు అవి ఇవని. మొన్న రీసెంట్ బడ్జెట్ ప్రవేశపెట్టినప్పుడు డైరెక్ట్ కేసీఆర్ గారే పెద్ద మనసు చేసుకొని ఎన్ని బిల్లులు పెండింగ్లు ఉన్నా, ఇంత గ్యాప్ వచ్చిందని ఉన్నా కానీ పెద్ద మనసు చేసుకొని గౌరవప్రదంగా పిలిచి స్వాగతం పలికాడు రెడ్ కార్పెట్ వేసి. మళ్ళీ సార్ 2 సంవత్సరాల నుంచి ఎన్నిసార్లు కలెక్టర్లు వచ్చిర్రు, ఎన్నిసార్లు ముఖ్యమంత్రి గారు కలిసిర్రు, ఎన్నిసార్లు ప్రోటోకాల్ ప్రకారం వాళ్ళకు చిన్న గ్యాప్ అనేది ఎక్కడ పెరిగిందో. మిత్రమా ఒకసారి మీరు పెద్దలు మీరు రాజ్యాంగంలో ఎక్కడ పెద్ద మనసు చేసుకోమని చెప్పలేదండి. రాజ్యాంగ మర్యాద సరే, రాజ్యాంగ మర్యాద ప్రకారమైన కనీసం వాళ్ళైతే ఎట్లయితే అంటే ప్రభుత్వంలో ఉన్న అధిపతిగా మంత్రిమండలికి అధ్యక్షుడిగా కంపల్సరీ వాళ్ళని వెల్కమ్ చెప్పారు. సేమ్ బడ్జెట్ సమావేశం అయిపోయిన అనంతరం కూడా ఇంటి వరకు కూడా సాగనంపే. అంతకంటే మర్యాదలు అయితే తన వంతు అంటే రాష్ట్ర ప్రభుత్వానికి ఒక ప్రతినిధిగా గౌరవ ముఖ్యమంత్రిగా తను చేసే కర్తవ్యాలన్నీ చేస్తూనే ఉన్నాడు. అయినా కానీ తనకు గవర్నర్ గారికి ఇంకా సాటిస్ఫై కాలేదో, ఏ రకంగా అదవుతుందో. ఈ బిల్లులను మాత్రం ఒక్కసారి ఆలోచించండి. మీ ఇద్దరు ప్యానెల్లో ఉన్న ఇద్దరు సభ్యులను కూడా కోరుచున్నాను. వాటిని పెండింగ్ పెట్టుకోవడం వల్ల గవర్నర్ గారికి సపరేట్ గా వచ్చి ఒరిగేదైతే ఏం లేదు కదా. ఒకవేళ ఏదైనా క్లారిఫికేషన్ కావాల్సి ఉంటే ఎప్పుడో పంపించేది ఉండే. కావాల్సి ఉంటే ఆఫీసర్స్ ని, కన్సర్న్ మినిస్టర్స్ ని పిలిపించుకొని, సిఎస్ గారు ఉన్నారు, అందరిని పిలిపించుకొని క్లారిఫికేషన్ తీసుకొని ఉండే. ఒకవేళ అందులో ఏదైనా రెస్ట్రిక్షన్స్ ఉన్నాయి, ఏదైనా మిస్టేక్స్ ఉన్నాయి, ఏదైనా ప్రాబ్లం ఉంది, ఏదైనా ఇష్యూ అవుతుంది, లేకుంటే రాజ్యాంగానికి వ్యతిరేకంగా ఉన్నాయి అన్నప్పుడు బిల్స్ కావాల్సి ఉంటే మళ్ళీ పంపించనుండే కదండి మండలికి. రైట్. ఓకే, ఒక నిమిషం శ్రీనివాస్ రెడ్డి గారు, శ్రీనివాస్ గారు చెప్పండి.
ఇప్పుడు మనం అండి, నేను రాజ్యాంగానికి బద్దుణ్ణి. నాకు ఎక్కడెవరు రాజకీయ పార్టీలు లేవు, టిఆర్ఎస్, బీజేపీ లేకపోతే ఏ పార్టీలు లేవు. రాజ్యాంగం నిర్దేశించిన మర్యాద ఏమిటి? మర్యాద అంటే ప్రోటోకాల్ అండి, ప్రోటోకాల్. ఇక్కడ బిల్లులు తయారైపోయిన తర్వాత బిల్లుల మీద కూలంకషంగా చెప్పేటువంటి వ్యక్తులు వెళ్ళాలి. మీరు చీఫ్ సెక్రటరీలు, కలెక్టర్లు, పిఏలు లేకపోతే ఎంఆర్ఓలు కాదని గవర్నర్ దగ్గరికి వెళ్ళాల్సిన వాళ్ళు. గవర్నర్ దగ్గరికి ఎవరైతే సాధారణ పరిపాలన ఉంటుందో బిల్లులు తీసుకోవచ్చు అని చెప్పి న్యాయ వ్యవస్థ ఉంది, మినిస్టర్ ఆఫ్ లా అఫైర్స్. ఇక్కడ చీఫ్ మినిస్టర్ గారు వెళ్ళి దీన్ని ఎక్స్ప్లెయిన్ చేయాలి. అందుకోసం పట్టుదల వచ్చి ఇవిడ ఆపేయలేదు. అలా ఆపేస్తే అసలు ఆవిడ గవర్నర్ పదవికి అనర్హురాలు. గవర్నర్ అంటేనే రాష్ట్రపతికి ఇక్కడ ప్రతినిధి, రాజ్యాంగానికి ప్రతినిధి. ఆవిడ సలహా మండలి ఉంటుంది, గవర్నర్ కి ఆఫీస్ ఉంటుంది, తెలుసు కదండి. కానీ శ్రీనివాస్ గారు నా క్వశ్చన్, నా అబ్జర్వేషన్ ఒక్క నిమిషం. కానీ ప్రజల కోసం, పరిపాలనా సౌలభ్యం కోసం ప్రతి బిల్లును గవర్నర్ దగ్గర ఎంతకాలం ఉండాలి, ఎంత సమయంలో, ఒక లిమిటెడ్ పీరియడ్లో వెనక్కి తిరిగి పంపించాలనేది అది కూడా రాజ్యాంగం మనకి చెప్పింది కదా. అది ఇక్కడ పాటిస్తున్నారా లేదా ఒక ప్రశ్న వస్తుంది కదా, మౌలిక ప్రశ్న. దానికి ఏం చెప్తారు? ఖచ్చితంగానండి. బిల్లు ఆగిపోయడానికి సమర్థనీయమైనటువంటి ఆవిడ ఎక్స్ప్లెనేషన్ ఆవిడకు ఉంటుంది. ఆవిడని గవర్నర్, ఆవిడంటే ఇక్కడ ఆవిడ మనకి మహిళ ఉన్నారు కాబట్టి ఆవిడ అంటున్నాం. గవర్నర్ ఆఫీస్ కి రాజ్యాంగంలో బిల్లు ఇంతకాలం బిల్లు మీద ఖచ్చితంగా ఆవిడ క్లారిఫికేషన్ తీసుకోవాలి. క్లారిఫికేషన్ కావాలి నాకు ఇవ్వండి అంటే మనకి జనరల్ గా ఎలా అయిపోయిందో చెప్తాను. నేను కూడా ఒక అడ్వకేట్ గా చెప్తున్నానండి. మినిస్టర్ దగ్గర నుంచి వచ్చిన ప్రిన్సిపల్ సెక్రటరీలు కానీ మినిస్టర్ దగ్గర వచ్చినట్టు నేను కూడా గవర్నమెంట్ లో జీపీ చేశాను. కానీ వాళ్ళందరూ ఏమంటారు తెలుసా, వాట్ డౌట్ యూ హ్యావ్, వాట్ డాక్యుమెంట్ యూ వాంట్. ఎందుకంటే టోటల్లీ వీఆర్ ఫుల్లీ సపోర్టెడ్ బై చీఫ్ మినిస్టర్, వీఆర్ సపోర్టెడ్ బై గవర్నమెంట్ అనుకుంటారు. గవర్నమెంట్ కి హెడ్ గవర్నరే, చీఫ్ మినిస్టర్ హెడ్ కాదు. ఇట్ ఈస్ నాట్. మరి ఇక్కడ అయితే అర్థమవుతుంది, నాకు అర్థం కట్టేది ఏమిటి, దీని ఏం పేరు పెట్టారు, ఏ భవన్ అది? తెలంగాణ భవన్, ప్రగతి భవన్ కి రాజ్భవన్ కి వర్సెస్ ప్రగతి భవన్ రాజ్భవన్ కి ఏమి దాన్ని ప్రత్యర్థులు కాదు, వెరైటీ ఏం కాదు. ప్రగతి భవన్ నీడ్ టు వర్క్ అండర్ ది గైడ్ లైన్స్, అండర్ ది అడ్వైజ్ ఆఫ్ గవర్నర్. గవర్నర్ ఈజ్ ది చీఫ్ ఆఫ్ ది స్టేట్. కానీ శ్రీనివాస్ గారు ఒకటి ఏంటంటే, ఎందుకు ఈ ప్రగతి భవన్ కి రాజ్భవన్ కి మధ్యలో ఈ పదాలు వాడాల్సి వస్తూ ఉందంటే, ప్రతి ఒక్కరు కూడా ఇరుపక్షాల నుంచి వస్తున్నటువంటి ఆ ఫ్రిక్షన్ వల్ల వాడాల్సి వస్తుంది. ఒక నిమిషం బేరప్ప గారి దగ్గరికి వెళ్తాం. బేరప్ప గారు, టోటల్ గవర్నర్ ఇష్యూలో భారతీయ జనతా పార్టీ ఇష్యూస్ ఎందుకు బయటకు వస్తున్నాయి, భారతీయ జనతా పార్టీ వ్యవహారం ఎందుకు పని వస్తుంది అంటే మీరేం చెప్తారు? తెలంగాణ రాష్ట్రంలో ఇది ఒక్కటే కాదండి, గవర్నర్ గారి ఇష్యూ కాదు. మీరు ఏ ఇష్యూ అన్నా తీసుకోండి, భారతీయ జనతా పార్టీని ఏదో విధంగా తప్పులో ఇరికియాలి, ఏదో విధంగా బురద చల్లాలనే ఒక అంశం ప్రతిదానిలో వస్తుంది. టీఎస్పీఎస్సీ లీకుల విషయంలో భారతీయ జనతా పార్టీ మీద నిందేయాలని ట్రై చేస్తారు. 10th క్లాస్ లీక్ అయితే మా బండి సంజయ్ అన్న మీద కేసులు పెడతారు. మీరు ఎక్కడన్నా తీసుకోండి. అంటే కాదు ఇక్కడ ఇంకొక విషయం అంటే గవర్నర్ గారు గతంలో చూస్తే ఆవిడ తమిళనాడుకి చెందినటువంటి భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి అధ్యక్షురాలు. రైట్ ఆర్ రాంగ్? రైట్ అండి. సో ఇప్పటికి కూడా ఆవిడ అలాగే వ్యవహరిస్తున్నారనేటువంటి ఒక వాదన, ఆరోపణ. అలా చేస్తున్న వాళ్ళకి మీరేం చెప్తారు? అదే అండి, భారత రాజ్యాంగాన్ని గౌరవించాల్సిన ముఖ్యమంత్రి గారు, మంత్రులు గౌరవించట్లేదు అని నేను ప్రశ్నిస్తే ఏం సమాధానం చెప్తారు? ఇది రాజకీయంగా ఎన్నైనా మాట్లాడుకోవచ్చండి, కానీ అల్టిమేట్ గా వారు ఒక్కసారి గవర్నర్ గా ఇక్కడ నియామకం జరిగిన తర్వాత వాళ్ళు రాజ్యాంగానికి కట్టుబడి ఉండే వ్యక్తిత్వం ఉన్న వాళ్ళు. వారు ఎప్పుడన్నా ఎక్కడన్నా మీరు సమస్యలు నాకు తెలిసి 5 times వాళ్ళు భారతీయ జనతా పార్టీకి అధ్యక్షులు ఉన్నారు. ఎక్కడన్నా మీరు మీడియాలో కానీ ఎక్కడన్నా వారు తప్పు చేసినట్టుగా చూసినామండి, ఏదైనా ఇష్యూలో ఉన్నట్టు చూసినామండి? వారు ఒక 60 సంవత్సరాల పైబడిన మంచి వ్యక్తిత్వం ఉన్న మహిళ, చదువుకున్న మహిళ, డాక్టర్ ఫ్యామిలీలో ఉన్న మహిళ, ఇవన్నీ పెట్టుకొని ఒక రాజ్యాంగాన్ని గౌరవించారని మీరు ఎట్లా అనుకుంటారండి? ఒక్కటే ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. బిల్లుల విషయంలో ఒకటి మనం పరిశీలన చేయాలి, మీడియాకు తెలవాల్సింది, ప్రజలకు తెలవాల్సింది ఒక అంశం ఉంది. నూతన మున్సిపాలిటీ యాక్ట్ తీసుకొచ్చారండి, న్యూ మున్సిపాలిటీ యాక్ట్ తీసుకొచ్చారు. తీసుకొచ్చి 2 కంటే ఎక్కువ పిల్లలు ఉన్న వాళ్ళు, 100 మంది పిల్లలు ఉన్నా పర్లేదు కానీ ఇక్కడ వాళ్ళు ఎలక్షన్లలో నిలబడొచ్చు, కార్పొరేటర్ గా గెలవచ్చు, మేయర్ గా ఎన్నిక కావచ్చు, లేకపోతే వైస్ కింద ఉప మేయర్ గా ఎన్నిక కావచ్చు. ఈ విధమైన చేంజెస్ అన్ని తీసుకొచ్చారు. 1974లో పివి నరసింహారావు గారు చెప్పిన రూల్స్ అన్నిటినీ, రాజ్యాంగాన్ని అన్నింటినీ తుంగలో దొక్కి ఈరోజు ఒక వర్గానికి కొమ్ము గాయడానికి, ఒక వర్గాన్ని సాటిస్ఫై చేయడానికి మీ ఇష్టం వచ్చిన శ్రీనివాస్ రెడ్డి గారు మాట్లాడుతూ ఒక నిమిషం గాట్ ద పాయింట్. శ్రీనివాస్ రెడ్డి గారు,
సార్ ఇప్పుడు చట్ట సవరణలు అనేటి ఇప్పుడు కాదు, రాజ్యాంగం ఏర్పడినప్పటి నుండి ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలు ఏర్పడినప్పుడు కూడా ప్రతి దాంట్లో కూడా చట్ట సవరణలు అనేవి కామన్ జరుగుతున్నాయి. ఒకవేళ మీకు ఏదైనా క్లారిఫికేషన్ కావాల్సి ఉంటే పిలిచి మాట్లాడవచ్చు కదా, అడగొచ్చు కదా. సుప్రీంకోర్టు సర్వోన్నత న్యాయస్థానం వరకు వెళ్ళి దాదాపు మన స్టేట్లోనే కాదు, కావాల్సి ఉంటే పంజాబ్లో కూడా వేరే గవర్నమెంట్ ఉంది, వాళ్ళ గవర్నమెంట్ వాళ్ళ పార్టీ గవర్నమెంట్ ఉంటేనేమో ఒక రకంగా ఉంటున్నారు, గవర్నర్ వ్యవస్థ మొత్తము ఢిల్లీలో ఒక రకంగా, పంజాబ్లో ఒక రకంగా, ఇవే పక్కకు ఏపీలో తీసుకుంటే వాళ్ళకి ఏం ప్రాబ్లం ఉండదు. ఎందుకంటే అలయన్స్ తోటి ఉన్న వాళ్ళ గవర్నమెంట్లకి అయితే ఏం ప్రాబ్లం ఉండదు. ఎప్పుడైతే ప్రతిపక్షాలు అంటే బీజేపీ ఏతర పాలిత ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ప్రతి దగ్గర కూడా గవర్నర్లతోటి ప్రాబ్లం అవుతుంది. ఎందుకైతుందండి, అక్కడ కూడా సేమ్ ఇష్యూస్ అవుతున్నవి, చట్ట సవరణలు అవుతున్నాయి, బిల్లులన్నీ ఆమోదం పొందుతున్నవి. ఓన్లీ అంటే బీజేపీ గవర్నమెంట్ లేకుంటే వేరే పార్టీస్ ఎవరు ఉన్నా కానీ గవర్నమెంట్లో రూలింగ్ గవర్నమెంట్లు ఉంటే అక్కడ గవర్నర్ల ఇష్యూస్ ఎందుకు వస్తున్నవి చెప్తున్నానండి. ఇవాళ తమిళనాడు గవర్నర్ రవిపై తీర్మానం చేసినట్టుగా కనిపిస్తుంది. అంటే ప్రభుత్వ బిల్లుల ఆమోదం తెలపడం లేదని, ఇది ఒక ఆ రాష్ట్రానికి పరిమితం కాలేదనుకోవచ్చా? అది ఒక్క రాష్ట్రానికి కాదు, ఈవెన్ పంజాబ్లో చూసుకోండి, ఢిల్లీలో చూసుకోండి, మన తెలంగాణలో చూసుకోండి, వాళ్ళకి ఏంటంటే వాళ్ళకు పబ్లిక్ మంచి జరగొద్దు, వేరే పార్టీలకు మంచి పేరు రావద్దు, వాళ్ళ బీజేపీ తప్ప మిగతా వాళ్ళకి ఎవరికి కూడా పరిపాలన చేత కాదనేది చూపిద్దాం పబ్లిక్ అనుకుంటున్నారు. కానీ అదంతా ఉల్టా అయింది, పబ్లిక్ కూడా అందరు గమనిస్తున్నారు. వాళ్ళకి చేసేది ఇప్పుడు వచ్చే జనరల్ ఎలక్షన్లలో తెలుస్తుంది కదా. ఇప్పటికైతే దాదాపు అన్ని రాష్ట్రాల్లో పోకుండానే వస్తున్నది, రేపు కర్ణాటకలో కూడా తెలుస్తుంది కదా. ప్రజా పాల్గొంటున్నారా లేకుంటే పబ్లిక్ సైడ్ ఉంటున్నారా అన్నది తెలుస్తుంది కదా సార్. ఒకసారి శ్రీనివాస్ గారి దగ్గరికి వెళ్దాం. శ్రీనివాస్ గారు, సరే ఇప్పుడు కంప్లీట్గా లీగల్ ఇష్యూ కాబట్టి మీ దగ్గరికి వస్తున్నా. గవర్నర్ పెండింగ్ బిల్లుల వ్యవహారానికి సంబంధించి తెలంగాణ గవర్నమెంట్ సుప్రీంకోర్టు గడప తొక్కింది. సరే, ఈ రోజు రేపు దాని మీద వస్తుంది. ఇదే టైంలో గవర్నర్ గారేమో కొన్ని బిల్లులకు ఆమోదం తెలిపారు, కొన్ని బిల్లులేమో రాష్ట్రపతి పరిశీలనకు పంపించారు, కొన్ని బిల్లులేమో అట్టి పెట్టారు. సో ఈ టోటల్ సినియర్ని ఎలా అర్థం చేసుకోవాలంటారు మరి? ఇది టోటల్ సినారియోని బాగా అర్థం చేసుకోవడానికి మంచి ప్రశ్న వేశారు మీకు. దీని వెనక రాజకీయ కోణం లేదు కాబట్టి మీకు రాజకీయ దురుద్దేశం కాబట్టి స్పష్టంగా అడిగేశారు. దీనికి వెంటనే రాజకీయాలు రుద్దేస్తారు కాబట్టి గవర్నర్ గారు సుప్రీంకోర్టులో కేసు వచ్చి మీద పడిపోతుంది కాబట్టి ఆదరా బాదరాగా కొన్ని బిల్లులకి ఆమోద ముద్ర వేసేసారంటే నాకు ఎవరో ఇందాక 11:30, 12 గంటలకు ఏదో ఫోన్ చేసి అడిగారు నన్ను మీడియా మిత్రులే. అయ్యా, ఇది గవర్నర్ గారికి ఎప్పుడైతే అనుమానాలు వచ్చాయో అనుమానాలు నివృత్తి చేసుకోవడానికి రాజ్యాంగపరమైన అనుమానాలు నివృత్తి చేసుకోవడానికి గవర్నర్ ఆఫీసులో పేషి ఉంటుంది, సలహాదారులు ఉంటారు. వీళ్ళకి ఇంకా అనుమానాలు ఉంటే రాష్ట్రపతి భవన్తో సంప్రదింపులు చేస్తారు. అక్కడ సొలిసిటర్ జనరల్ గారి ఆఫీస్ ఉంటుంది, లీగల్ గా మినిస్ట్రీ ఆఫ్ లా అండ్ జస్టిస్ వాళ్ళని కూడా సంప్రదిస్తారు. ఈ విధంగా రాజ్యాంగం ఇందాక మన మిత్రులు చెప్పారు. ఇప్పటి వరకు ఈ అంటే సంక్షేమ చట్టాలు ఉన్నాయండి, సంక్షేమ చట్టాలు, ప్రజా సంక్షేమం, సమాజ సంక్షేమం. అధిక జనాభాని నివారణ చేయడం కోసం కొంతమందికి డిస్క్వాలిఫికేషన్, కొంతమంది ఇప్పుడు జ్ఞాపకం ఉందో లేదో ఎన్టీ రామారావు గారు ప్రధాన ముఖ్యమంత్రి కాకముందు ఒకళ్ళిద్దరు పిల్లలతో కనుక ఎవరైనా జనాభా కుటుంబ నియంత్రణ పాటించినట్టయితే ఈ అభ్యుదయ పథకం అది పాటించినట్టే వాళ్ళకి ఇంక్రిమెంట్ ఇచ్చేవారు. ఇది అభ్యుదయ పథకం, ప్రోత్సాహకాలు అంటారు, ప్రోత్సాహకాలు. అదే విధంగా అన్ని చోట్ల కూడా యూనివర్సిటీలో ప్రొఫెసర్ ప్రమోషన్ కావాలన్నా, సెంట్రల్ గవర్నమెంట్ లో ప్రమోషన్లు కావాలన్నా, ఎక్కడైనా డాక్టరేట్ కావాలన్నా, ఏ పదైనా సరే తను అధిగమించి పైన విజయం సాధించుకోవాలనుకున్నప్పుడు నీకు ఒక స్పీడ్ బ్రేకర్ లా పెట్టారు కొన్ని చట్టాలని, కొన్ని రూల్స్ పెట్టారు. ఏమిటి స్పీడ్ బ్రేకరు? ప్రపంచమే అధిక జనాభాతో అల్లకల్లం అయిపోతుంది. వాళ్ళకి కావాల్సిన పిల్లలకి సంక్షేమం చూడలేకపోతున్నాం, ఆరోగ్య సమస్య, ఆహార సమస్య, భద్రత సమస్య, ఇన్ని సమస్యలతో ఉన్నప్పుడు వీళ్ళకి ఒకళ్ళకి జనాభా కోసం అని చెప్పి క్వాలిఫైడ్ అంటే నువ్వు అర్హత సంపాదించాలంటే 2 కన్నా పిల్లలు ఉండకూడదు, 2 కన్నా పిల్లలు ఉంటే అనర్హత వేటు పడుతుంది నీ మీద అని స్థానిక సమస్యలన్నిట్లో కూడా అన్ని రాష్ట్రాల్లోనూ ఉంది ఇది. కాబట్టి దీన్ని నేను సవరణ చేసేస్తాను, పిల్లలు ఎంతమంది అన్నా పర్లేదు అంటే ఎవరినో దృష్టిలో పెట్టుకు చేస్తున్నావు. అంటే శ్రీనివాస్ గారు ఒక విషయం చెప్పండి, అంటే ఇప్పటి వరకు గవర్నర్ గారి వ్యవహారంలో అంతా కూడా రాజ్యాంగబద్ధంగా వెళ్తుందని భావించాలా? అయితే మరి రాజ్యాంగబద్ధంగా ఫలితపడుతుందంటే భావించాలి మీరు అంటున్నారు కదా. ముఖ్యమంత్రి గారు రాజకీయ పార్టీకి చెందిన ఆయన మాత్రం శుభ్రంగా నిష్పక్షపాతంగా వ్యవహరిస్తున్నారు, కండువా వేసుకుంటారు, అమెరికా ఆఫీసులో మాట్లాడతారు, అందరినీ నోరు మోయించేస్తూ ఉంటారు. ప్రతి సంక్షేమము
మొత్తం అన్ని పార్టీలకు వెళ్తాయి సార్. సారీ టు డిస్టర్బ్ యూ. అదే మీరు పార్టీ- సంక్షేమం ఏదైతే నన్ను మాట్లాడండి సార్ కొద్దిగా సార్ మిత్రులారా కొంచెం మాట్లాడండి. రైట్ శ్రీనివాస్ గారు చెప్పండి. పార్టీ అధ్యక్షులు రాజకీయాలు మాట్లాడాలి, తప్పకుండా ఉంటుంది. వారు రాజకీయాలకు అతీతంగా మాట్లాడట్లేదని ఎవరు అన్నారు, రాజకీయాలతో మాట్లాడతారు. కానీ ఒకసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత రాజకీయాలకు అతీతంగా వ్యవహరించాలి. ప్రతి చట్టము, ప్రతి సంక్షేమం, ప్రతి పథకము, ప్రతి ప్రయోజనము పార్టీలకు అతీతంగా ప్రజలందరికీ చెందేలా ఉండాలి. గవర్నర్ గారికి రాజకీయాలు అంటగడతాం కానీ ముఖ్యమంత్రి గారికి అంటగడతాం అని అంటే అసలు జరిగేదే ముఖ్యమంత్రి పరిపాలన. గవర్నర్ పరిపాలన ఎక్కడ జరగట్లా. గవర్నర్ పరిపాలన అంటే ఇక్కడ 350 డేస్ ఇంపోజ్ చేయాలి, ఇన్వోక్ చేయాలి. కానీ గవర్నరు ఏ చట్టాలకు అనుమతిస్తున్నప్పుడు రేపొద్దున ఈ చట్టాలన్నీ కూడా లోపభూయిష్టంగా ఉన్న గవర్నర్ ఎలా కళ్ళు మూసుకుని ముద్రేశారా, కళ్ళు మూసుకొని సంతకం పెట్టారా? ఇంకా గవర్నర్ వ్యవస్థ ఎందుకు? గవర్నర్ అంతా కూడా వాళ్ళు ఇచ్చే ప్రోటోకాల్ కి, వాళ్ళు కప్పే శాలువులకి బాగా వీళ్ళు చాలా ఆనందపడిపోతున్నారు. గవర్నర్ కి ఇంత గులాబీ బొకే ఇచ్చేస్తే ఆనందపడిపోతుంది. నా దగ్గర మిత్రుడు అన్నారు గవర్నర్ కి బీరప్ప గారు నవ్వుతున్నారు. ఒకసారి బీరప్ప గారి దగ్గరికి వెళ్దాం. బీరప్ప గారు ఫైనల్ గా చెప్పండి, ఈ ఇష్యూలో ఏం జరిగితే బాగుంటది, ఏం జరిగితే ప్రజలకి మేలు జరుగుతుంది? మనకు టైం అవుతుంది కదా, చెప్పండి ఫైనల్ గా చెప్పండి ఒకసారి. తెలంగాణ ప్రజల తరపున 3 ప్రశ్నలు అండి ఫైనల్ గా. ఒకటి, 2022లో ఎన్నిసార్లు అసెంబ్లీ సమావేశాలకు గవర్నర్ గారిని ఇన్వైట్ చేసిర్రు, చేయకపోవడానికి రాజకీయ కుట్రనే కారణం అనేది బీఆర్ఎస్ పార్టీ వాళ్ళ నాయకులు చెప్పాలి. రెండవది, 12,000 బిల్లులు, దాదాపుగా 12,000 బిల్లులు ముఖ్యమంత్రి గారి దగ్గర పెండింగ్ ఉన్నాయి. ఇలా సెక్రటేరియట్ లేదు, మంత్రులు కలవరు, ఎమ్మెల్యేలు కలవరు, ప్రజాప్రతినిధులు ఎక్కడుంటారో తెలియదు. 12,000 బిల్స్ పెండింగ్ ఉండి ప్రజల యొక్క ఆకాంక్షలకు అడ్డుపడుతున్న ఈ బీఆర్ఎస్ పార్టీని ఎందుకు ప్రజలు మళ్ళీ కోరుకోవాలి? సరే, ప్రజలు ఎందుకు కోరుకుంటారో వాళ్ళు చెప్తారండి. జనరల్ గా మీరు చెప్పండి ప్రస్తుతానికి, ఎందుకంటే ఎన్నికల్లో అల్టిమేట్ గా డిసైడింగ్ ఫ్యాక్టర్ ప్రజలు కాబట్టి ఈ ఇష్యూలో ఏం జరిగితే బాగుంటుంది ఫైనల్ గా చెప్పండి. ఇష్యూ దగ్గర పరిమితవాదం. యా బీరప్ప గారు. అంతే అండి, గవర్నర్ గారి యొక్క బాధ్యతలు గవర్నర్ గారు నెరవేర్చాలి, ముఖ్యమంత్రి గారి యొక్క బాధ్యతలు ముఖ్యమంత్రి గారు నెరవేర్చాలి. శ్రీనివాస్ గారు చెప్పిన విషయం మీరు చెప్పారు. ఫైనల్ గా టైం అవుతుంది. శ్రీనివాస్ రెడ్డి గారు కంక్లూజన్ ఇవ్వండి. అంటే నెక్స్ట్ మీ స్టెప్ ఏంటి మరి చెప్పండి. సెక్రటేరియట్ ఉన్నా లేకున్నా ప్రజా సంక్షేమం కోసము పరిపాలన గత 9 ఏళ్ల నుండి ఇంత డిస్టర్బెన్స్ లేకుండా కొనసాగుతలేదా? ఏదైనా సంక్షేమ కార్యక్రమాలు ఏమైనా ఆగిపోతున్నవా? ఎక్కడున్నా కానీ తెలంగాణ ఊపిరిగా మొత్తం తెలంగాణ ఉద్యమం చేసి ఉవ్వెత్తున లేపి యావత్ తెలంగాణ ప్రజలను ఏకం చేసి తెలంగాణ సాధించుకొచ్చిండు. బంగారు తెలంగాణ నిర్మించే దశలోనే ఇప్పటికి కూడా 9 ఏళ్ల నుండి సెంట్రల్ గవర్నమెంట్ ఎన్నో రకాలుగా కూడా ఏదో ఇబ్బంది పెట్టాలని చూసినా కానీ ఎదురక బెదక రాష్ట్ర ముఖ్యమంత్రి గారు, గౌరవ ముఖ్యమంత్రి గారు పరిపాలన ఎలా కొనసాగిస్తున్నారో అందరూ యావత్ తెలంగాణ ప్రజలు చూస్తూనే ఉన్నారు. అదే విధంగా సెంట్రల్ నుండి ఏ ఫండ్ ఇచ్చినా కూడా దాదాపు ఒక్క చిన్న మెడికల్ కాలేజ్ కూడా చిన్న పక్క స్టేట్లకు ఇస్తుంది, ఇక్కడ స్టేట్లకు ఒక చిన్న మెడికల్ కాలేజ్ ఇవ్వకున్నా కానీ యావత్ తెలంగాణలో 33 జిల్లాలకు 33 సాక్ష్యం తీసుకొచ్చి ఎక్కడన్నా పరిపాలన విధంగా ఏదన్నా అడ్డంకులు అయితే ఏమి వస్తలేవు కదా. సెక్రటేరియట్ కు రాదు అది ఇది అనే విషయాలన్నీ ప్రగతి భవన్ లో నిరంతరం ముఖ్యమంత్రి భారతదేశంలో కేసీఆర్ గారు మాత్రమే, గుర్తించుకోండి. రైట్, ఓకే. శ్రీనివాస్ రెడ్డి గారు, బీరప్ప గారు, అడ్వకేట్ శ్రీనివాస్ గారు మీ విలువైన సమయాన్ని కేటాయించి మంచి ఇన్పుట్స్ ఇచ్చినందుకు ప్రత్యేకమైన ధన్యవాదాలు. ఏదేమైనప్పటికీ కూడా రాజకీయాలకు అతీతంగా ప్రజలకు ఉపయోగపడేలాగా మన సిస్టమ్స్ని సక్రమంగా ఉపయోగించుకుంటేనే మేలు జరుగుతుంది. ఇదే వాటి మిడ్ డే డిబేట్. చూస్తూనే ఉండండి స్వతంత్ర.